ప్రకాశం జిల్లా మార్కాపురంలోని 17వ వార్డులో కోటి సంతకాల సేకరణ చేపట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు హాజరయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు ఉచిత వైద్యం అందదని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం పాలైతే ఒంగోలు లేదా కర్నూలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ ఉద్యమం కొనసాగుతుందని అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు అన్నా రాంబాబు. ప్రభుత్వ పరంగా అన్ని సేవలు అందాలనేటువంటి లక్ష్యంతో ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినారు. అందులో 10 పూర్తి కూడా అయిన 7 మరీ దుర్మార్గంగా వీటిని ఆఫ్ చేసేసేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. దయచేసి ఆలోచన చేయండి. తండ్రేమో వెలుగొండ ప్రాజెక్ట్ ఇచ్చినాడు, కొడుకేమో మన ప్రాంతానికి ఆసుపత్రి ఇచ్చినాడు. అవి 2 ప్రజలకు ఉపయోగమా కాదా? వాటిని దుర్మార్గంగా ఈ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకు దూరం చేస్తూ, పేద బిడ్డలకి వైద్యాన్ని దూరం, చదువును దూరం చేస్తూ, ప్రజలకి ఆరోగ్యాన్ని దూరం చేస్తున్నప్పుడు మన యొక్క నిరసనను తెలియపరిచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రభుత్వ పరంగా వాటిని కొనసాగించుకునే దానికి ఈ ఉద్యమం అవసరమా లేదా ఒకసారి ఆలోచన చేయండి.